సీనియర్ జర్నలిస్ట్ అట్లాగే రాజకీయ విశ్లేషకులు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. ముందుగా గౌతమ్ ప్రసాద్ గారు నమస్తే. ఒక వేడి కనిపిస్తోంది, అభ్యర్థిని పెట్టారు అందరికంటే ముందే, బట్ ఒక సింపతి వర్సెస్ సింపతి లాంటి పోతుంది అనుకోవచ్చా? కాంగ్రెస్ పార్టీ కూడా చాలా దూకుడుగా వెళ్తోంది, ఇప్పటికే అభ్యర్థి విషయంలో కూడా గెలుపు గుర్రాన్ని దింపిన ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. చాలా రోజుల నుంచి ఇంటర్నల్గా వర్క్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఈ ఎన్నిక టక్ ఆఫ్ వార్ ఉండబోతుందా, గెలుస్తా ఉన్నటువంటి ధీమా ఉందా? సరే, అందరికీ నమస్కారం అండి. శ్రీకాంత్ గారు, ఈరోజు మనం జూబ్లీ హిల్స్ ఎన్నికలు చూసుకుంటే మాకు తెలిసి ఒక సింపతి అనే అంశమే కాదు, ఈ 24 నెలలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉందో ఈ పరిపాలన ఏ విధంగా కొనసాగుతుంది, రాష్ట్రంలో దాని ప్రభావం ఎటువంటి స్థితిలో ఉంది, అదేవిధంగా జూబ్లీ హిల్స్లో కూడా ప్రధానంగా మన రాష్ట్రంలో మన హైదరాబాద్ రాజధానిలో ఎలా విధంగా ఉందనేది మనందరికీ తెలిసిందే. కాబట్టి ఒకవైపు మేము సెంటిమెంట్ అంటూనే ఇంకోవైపు అభివృద్ధిలో పూర్తిగా వెనకబడిపోయిన పరిస్థితి, ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో వెనకబడిన పరిస్థితి, వైఫల్యం చెందిన పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా హైదరాబాద్కి తీసుకుంటే ప్రధానంగా మనం ముందుకు వచ్చిన సమస్యలు రెండు సమస్యలు, అది మూసీ, అదేవిధంగా హైడ్రా. ఈ హైడ్రా మూసీల కారణంగా అనేక మంది ప్రజలు నట్టనడి రాజధానిలో అనేక ఇబ్బందులు పడుతున్నారు. గూళ్ళు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, వాటిని నిర్దాక్షిణ్యంగా విధ్వంసం చేసిన పరిస్థితి ఈరోజు మనం హైదరాబాద్ నడిగడ్డలో చూస్తున్నాం. కాబట్టి రేపు ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్లలో ప్రజలందరూ కలిసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే అవకాశమే ఉందని చెప్పేసి అయితే మేము ప్రధానంగా భావిస్తున్నాం. దానికి తోడు గోపీనాథ్ గారు చేసిన పనులు కావచ్చు, లేకపోతే ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కావచ్చు, మొత్తం అన్ని రంగాలలో హైదరాబాద్ని ఒక ముందంజలో ఉంచిన స్థితి కావచ్చు, ఇవన్నీ మాకు అనుకూలించే అంశాలే. ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో మొత్తం ప్రజలంతా కూడా బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్న స్థితి కనబడతా ఉంది. అన్ని వైపుల నుంచి కూడా మాకు మద్దతు లభిస్తూ ఉంది. కాబట్టి మేము సింపతి ఎంత వర్కౌట్ అవుతుందో దానికి ఇంకో 50% ఖచ్చితంగా ఈ అంశాలన్నీ కూడా మాకు రెండు అంశాలు, ఒకటి ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత, రెండు మాగంటి పైన ఉన్నటువంటి అనుకూలత.